లైఫ్ లైన్ అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దీనికి బాధ్యులెవరు? ఏండ్లు గడుస్తున్నా నిత్యం అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి రాజేస్తున్న ఈ సమస్యలో సాంకేతిక అంశాలు మొదలు నేడు ప్రాజెక్టును ఓ డిజాస్టర్. అసలేం జరిగింది? నమస్కారం సార్. నమస్తే సార్, అసలు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో కన్సల్టెంట్ రోల్ ఏమంటారు? మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణమైనా లేకపోతే ఏ ప్రాజెక్టులో కన్సల్టెంట్ ఏదైనా కానీ జనరల్గా కన్సల్టెంట్ జాబ్ ఏంటంటే దాన్ని కరెక్ట్గా ప్రాజెక్టును ఎట్లా కట్టాలని అడ్వైజ్ చేయడం, దాని తర్వాత దాంట్లో డిజైన్ ప్రాపర్గా చేయడం, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ సరిగ్గా ఉన్నాయా లేదని చేయడం, క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ లేదని కనుక్కోవడం. ఇట్స్ లైక్ ఏ డాక్టర్, ఈజ్ లైక్ ఏ పేషెంట్. అది చేస్తూ దాంట్లో క్వాలిఫికేషను ఎట్లా పెట్టాలని గవర్నమెంట్కి అడ్వైజ్ చేయడం, కాంట్రాక్టర్ను ఎట్లా మంచి కాంట్రాక్టర్ దీంట్లో ఎట్లా సెలెక్ట్ చేయాలని చేయడం, దాని తర్వాత క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్స్ ఎట్లా చేయాలని చెప్పడం. ఇవన్నీ ఒక మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ విల్ బి ఏ కన్సల్టెంట్ ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్. ఎస్టిమేట్ చేయడంలో కానీ, కాంట్రాక్ట్ సెలెక్షన్లో కానీ, టెండర్ క్వాలిఫికేషన్లో డిజైన్ చేయడం కానీ, రేపు క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా చూడడం కానీ, ఏదైనా అల్టిమేట్గా మీరు ఒక ఇల్లు కట్టించారంటే మొదటి నుంచి కంప్లీట్ అయినంత వరకు ఆపరేషన్ అయినంత వరకు దాన్ని చూసుకుని యాజ్ అడ్వైజ్ ఇచ్చే బాధ్యత కన్సల్టెంట్. కరెక్ట్. మరి ఈ కన్సల్టెంట్ ఎంపిక అనేది అసలు సరిగ్గా జరిగిందంటారా? కాలేదు. వ్యాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది వాళ్లకు ఈ కన్సల్టెన్సీ ఇచ్చారు గవర్నమెంట్. ఇది నా ఉద్దేశంలో ఇది సరిగ్గా కాలేదు. అసలు ఈ సంస్థని ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణం ఏమవుతుంది అంటారు? ఆల్రెడీ ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషను మేడిగడ్డ కాకుండా మిగతా ఎంటైర్ కాళేశ్వరంకు వాళ్ళు కన్సల్టెన్సీ ఇస్తున్నారు. వాళ్ళు కెనాలు అవన్నీ ఉన్నాయి, అంతకుముందు చాలా పంప్ హౌజులు అవన్నీ చాలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డ ఇది ఓన్లీ వన్ కాంపోనెంట్. ఆ పాతవన్నీ వాళ్ళకే ఇచ్చారు. ఒకటి ఆల్రెడీ కాళేశ్వరంలో వేరే కాంపోనెంట్కు వాళ్ళు కన్సల్టెంట్స్, సో వాళ్ళకే ఇస్తేది ఉంటే కొద్దిగా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయడము ఈజీ ఉంటుందనే ఉద్దేశం ఒకటి అయి ఉంటుంది. ఇంకొకటి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది. అయితే ఇక్కడనేమో అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్లోనేమో బీజేపీ. మరి రేపు ఏమైనా తప్పైనా కానీ స్టేట్ గవర్నమెంట్కు ఈజీ అవుతుంది. మీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషనే, మీ బీజేపీ ఆర్గనైజేషనే మీ వాడినే కన్సల్టెంట్గా పెట్టాము, ఇది తప్పైనా మీ వాళ్ళే అని దూరదృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనిషినే కన్సల్టెంట్ పెట్టారు. ఏదైనా డాక్టర్ ఇచ్చేదంటే మీ వాడే అడ్వైజ్ ఇచ్చాడు, అదొకటి. దాని తర్వాత వీళ్లకు గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు ఏం కావాలంటే ప్రాజెక్ట్ కట్టాలంటే నెంబర్ ఆఫ్ క్లియరెన్స్లు కావాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయితే ఈ రిపోర్ట్లు కన్సల్టెంట్ తయారు చేయాలి. వేరే కన్సల్టెంట్లు తయారు చేసిన దానికంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న కన్సల్టెంట్ తయారు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు అక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ అని, సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ దగ్గర పోయినా కానీ ఎవరు ప్రిపేర్ చేశారంటే మీ తమ్ముడు చేశాడు, మీ అసిస్టెంట్ చేశాడు, ఇక దానికి సంతకం పెట్టరాదండి ఇక మీరు అని. అది ఇంటెలిజెంట్గా పర్పస్ ఆఫ్ అపాయింటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ నా ఉద్దేశం ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారమే ఏం చేశా. కానీ మేమేం చేస్తాము, మీ అడ్వైజరు మీ సంస్థని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మేము చేసాము, ఎస్టిమేట్ తప్పున్నది మీ వాడు చెప్పాడు, డిజైన్ తప్పున్నది మీ వాడు చెప్పాడు, క్లియరెన్స్ కావాలి, నీళ్ళు ఉన్నాయి లేవు ఏది ఉన్నా కానీ మీ వాడు చెప్పాడు మేము చేసాము అని ఫ్యూచర్గా ఆ ప్రికాషన్ పెట్టుకొని చేశారని నా ఎస్టిమేట్. ఓకే. సో మరి ఈ కన్సల్టెంట్ చేసిన తప్పేంటంటారు? అసలు కన్సల్టెంట్కు ఈ వ్యాప్కోస్ అనే సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థకు వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కన్సల్టెన్సీ ఇచ్చిందే తప్పు.
ఒకటి వితౌట్ టెండర్ ఇచ్చారు. ఇది పబ్లిక్ మనీ, స్టేట్ గవర్నమెంట్ మనీ. నువ్వు టెండర్ పిలవకుండా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థకు అట్లా ఇచ్చేది ఉంటుంది, దాంట్లో ఎక్కువ రేట్ ఇచ్చారనుకోండి, ఎవరికి నష్టం? తెలంగాణ ప్రజలకే నష్టం. సో ఒకటి అక్కడ తప్పు అయిపోయింది. సెకండ్ థింగ్, ఈ వ్యాప్కోస్ అనే సంస్థ ఆ ఫుల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసుకోకుండా, వాళ్ళ కాంపిటెన్స్ తెలుసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. వాళ్ళ కాంపిటెన్స్ ఏంటి? వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్, వ్యాప్కోస్ ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఈ వాజ్ అండర్ అనదర్ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ నెట్లో ఉన్నాడు. అతను తప్పు చేశారు, కరప్షన్ చేశారని. దాని తర్వాత రీసెంట్గా కోర్టులో డిస్కషన్ వచ్చింది. రీసెంట్గా ఒక 1 month కింద వాళ్ళ లాయరే ఈ వ్యాప్కోస్ ఎన్సిఎల్టీకి పోవాలంటే అది దివాళీ తీసే సంస్థ టైప్ పోయింది అది. దాని తర్వాత దీంట్లో అందరూ లంచం తీసుకునే వాళ్ళే, కరప్షన్ ఎక్కువ ఉంది అని వాళ్ళ ఓన్ లాయర్ కోర్టు ముందు చెప్తున్నాడు, వేరే లాయర్ కాదు. అందుకొరకు ఇది దివాళీ చేసే పరిస్థితి ఉంది అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు దాన్ని డినై చేశారు. కానీ దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఏ పర్టికులర్ కంపెనీ. కానీ అయినా మరి ఈ వీళ్ళకే ఇచ్చారంటే ఇటు పబ్లిక్ నష్టము, వాడు కాంపిటెన్స్ కాదు. మరి ఇంకెందుకు ఇచ్చారంటే లోపల కారణాలు కూడా ఏమైనా ఉండుంటుంది. ఏంటంటే వీళ్ళు తెలిసిన కాంట్రాక్టర్ ఏది చెప్తే దాని ప్రకారం ఎస్టిమేట్ సంతకం పెట్టాడు. వీళ్ళు చెప్పిన ఎస్టిమేటే రాయాలి, వీళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్సే ఉండాలి, అక్కడ పేరు పెట్టాలి. వీళ్ళు ఏమైనా ఇంకేమైనా తప్పు పని చేసేది ఉంటే వెరీ గుడ్ అని చెప్పాలి. వీళ్ళు ఇక్కడ డిపార్ట్మెంటు వాళ్ళు గాడిదైన గుర్రం అన్నా కానీ ఇది వెరీ వట్టి గుర్రం కాదు, తెల్ల గుర్రం అని సంతకం పెట్టాలి, ఇన్ మై వ్యూ. మరి వీటన్నిటికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు? ఫస్ట్ రెమెడీస్ ఏంటంటే ఇటువంటి కన్సల్టెంట్ను డిబార్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ చేయాలి. నువ్వు తప్పులు డిజైన్ ఇచ్చావు, తప్పులు ఎస్టిమేట్ చేసావు, XYZ. అది విడిచిపెట్టి ఈ గవర్నమెంట్ కూడా ఇంకొక సంస్థ సింగరేణి సంస్థ ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరున్న వ్యవస్థ. సింగరేణి ఇస్ అ బిగ్ ఆర్గనైజేషన్. దాంట్లో పంప్ హౌస్ ప్రాజెక్టుకు మళ్ళీ సేమ్ కన్సల్టెంట్ను వ్యాప్కోసమే మళ్ళీ కన్సల్టెంట్గా పెట్టారు. దానికి కూడా టెండర్ లేదు, దానికి కూడా ఇచ్చారు 7.5 crores రూపీస్ దానికి కన్సల్టెన్సీ ఇచ్చి. మనీ కన్సల్టెంట్స్ 7.5 crores 7 crores 50 lakhs ఎక్కువ తక్కువనా అనేది పెద్ద ఇష్యూ కాదు అక్కడ. ఎందుకంటే వెన్ యూ గో టు ఏ డాక్టర్, మంచి డాక్టర్ పోతే 1 crore ఎక్కువ పెడతాడు, తక్కువ పెడతాడు. దిస్ స్మాల్ అమౌంట్. మొత్తం ప్రాజెక్ట్ నువ్వు చూస్తే దిస్ అమౌంట్ ఈస్ వెరీ స్మాల్. అది ఇంపార్టెంట్ కాదు. ఆ కన్సల్టెంటు ఓనర్ తరఫున పని చేస్తున్నాడా లేదా తప్పు చేస్తున్నాడా అనేది ముఖ్యం. సో ఫ్యూచర్లో ఇటువంటి కన్సల్టెంట్స్ని బ్లాక్ చేయాలి. దాని తర్వాత వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అని ఉంటుంది ఏ కన్సల్టెంట్ కూడా. అది ఆ కన్సల్టెంట్స్కు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేదా అని వెరిఫై చేయాలి. అంటే కన్సల్టెంట్ ఏదైనా డిజైన్ ఇచ్చి ఆ డిజైన్ ప్రకారం గిట్ట స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతే కన్సల్టెంట్ తరఫున వాళ్లకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఓకే, జస్ట్ లైక్ మరి ఏమన్నా యాక్సిడెంట్ కన్సల్టెంట్ ఉంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది కదా, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ కన్సల్టెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. అది తీసుకోవడానికి ఇన్సిస్ట్ చేయాలి ఫ్యూచర్లో. ప్లస్ రెమెడియల్ కాంపిటేటివ్ బేసిస్ మీద చేయాలి. ఇంతకుముందు అట్లీస్ట్ ఒక బరాజ్ డిజైన్ కన్సల్టెంట్ ఉండేది ఉంటే ఇంతకుముందు నువ్వు బరాజ్ 3-4 బరాజులన్నా ఇంతకుముందు కన్సల్టెన్సీ ఇచ్చావా లేదా? జస్ట్ మాకేదో పరిచయము సెంట్రల్ గవర్నమెంటు అని కాదు, మనీ ఇది సెకండ్ ఇష్యూ. అతనికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూసి ఈ రెమెడియల్ తీసుకొని ఫ్యూచర్ అన్నా కరెక్ట్ చేయాలి. కాళేశ్వరం టెండర్లలో అక్రమాలు జరిగాయా? కావాల్సిన వాళ్ల కోసం కండిషన్లు మార్చారా? నిర్మాణ వ్యయం భారీగా ఎందుకు పెరిగింది? అప్పటి సీఎం లేదా మంత్రి ఇన్వాల్వ్ అయ్యారా? ఆ పార్టీకి ఎలక్షన్ ఫండ్ అందిందా? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందా? పేల్చారా? అసలేం జరిగింది? ది ట్రూత్ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ CL రాజు నెక్స్ట్ ఎపిసోడ్లో.